తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు తెలంగాణలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్ జిల్లాలో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే గజగజ వణుకుతున్నారు. అలాగే మహానగరం హైదరాబాద్లో కూడా చలి తీవ్రత అధికంగా ఉంది. ఇక పెరిగిన చలి తీవ్రతపై మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు సమాచారం. ధనుంజయ్, చెప్పండి. థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే చలి తీవ్రత రోజు రోజు పెరుగుతుంది. ఎందుకంటే జిల్లాల వారీగా చూస్తుంటే చలి తీవ్రతతో ఇప్పటికే ప్రజలు వణికిపోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటికే సుమారు మనకు చలి తీవ్రతతో 10 గంటల వరకు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ప్రస్తుతం యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే గడిచిన 10 రోజులుగా చలి తీవ్రత మాత్రం రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. ఉదయం 9 గంటల వరకు మంచు దుప్పటి కమ్మేయడంతో బయటకు వెళ్ళలేని పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు ఈ చలి తీవ్రతతో అనేక మంది ఇబ్బందులు సైతం పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఇప్పటికే వైద్యులు సైతం అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకు కనిష్ట ఉష్ణోగ్రతతో పడిపోవడంతో చలి తీవ్రత మాత్రం పెరుగుతుంది. గతంలో బంగాళాఖాతంలో గడిచిన వారం 15 రోజులకి ఏర్పడిన అల్పపీడనతోని ప్రభావంతో విస్తారంగా చలి తీవ్రత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గిపోవడంతో చలి తీవ్రత మొత్తం రోజుకు పెరుగుతుంది. ఎందుకంటే మెదక్ లో ప్రస్తుతం చూస్తుంటే మనకు 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత పడిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ప్రధానంగా చూస్తుంటే చలి తీవ్రతతో ఇప్పటికే బయటకు వెళ్ళలేని పరిస్థితి అక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. మరో 3 రోజుల పాటు ఈ చలి తీవ్రత ఉంటుందని చెప్పేసి మనకు వాతావరణ శాఖ అధికారులు సైతం చెప్తున్నారు. ఎందుకంటే ఆదిలాబాద్ లో చూస్తుంటే మనకు 11.2 డిగ్రీల సెల్సియస్ గా మనకు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో పాటు హక్కింపేట 14, నిజామాబాద్ 15.2, దండిగల్ 15.3, హైదరాబాద్ 15.9, దాంతో పాటు హన్మకొండ ప్రాంతంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రతతో ఇప్పటికే పిల్లలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అస్తమా వ్యాధులకు తీవ్రంగా ప్రభావం సైతం చూపుతుందని చెప్పేసి ఇటు డాక్టర్లు సైతం వైద్యులు చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత మరో 3 నుంచి 4 రోజుల పాటు ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతికి ముందుగా వచ్చే చలి తీవ్రత మొత్తం రోజు పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు సైతం చెప్తున్నారు. ఉదయం చూస్తున్నాం మనం, ఎందుకంటే 9 గంటల వరకు సైతం మనకు మంచు కమ్మిస్తున్న పరిస్థితి మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, అదేవిధంగా హన్మకొండ ప్రాంతంలో చూస్తుంటే మనకు అత్యధికంగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయినాయి. దీంతో భాగంగానే చలి మాత్రం తీవ్రతరం దాలుస్తుందని చెప్పొచ్చు. పెరిగిన చలితో పాటు ఇక్కడ ఇబ్బందులు పడుతున్న సందర్భాలు సైతం చూస్తున్నాం. ఎక్కువ మంది హాస్పిటల్ పట్టు తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే గడిచిన వారం రోజులుగా ఈ తీవ్రత ఉంది కాబట్టి మరో 4 రోజుల పాటు ఈ చలి తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే వైద్యులు సైతం సూచనలు సైతం చేస్తున్నారు. ఒకవైపు చలి తీవ్రతతో పాటు రానున్న పరిస్థితులు ఎట్లా ఉంటాయని చెప్పేసి ఇటు ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉదయం 9 గంటల వరకు మనకు రోడ్లపై నిర్మానుష్యమైన వాతావరణం సైతం నెలకొంది. అత్యవసరం ఉంటేనే ఉదయం వెళ్తున్న పరిస్థితి మనకు కనబడ్డది. అనేక మంది ఈ ఉదయం సుమారు మనకు 8 గంటల లోపు ఎవరు వెళ్ళలేని పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాలలో అటు మెదక్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో మాత్రం చలి తీవ్రత మరింత పెరిగే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో మరింత తగ్గిపోయే ఆస్కారం సైతం ఉందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఈ విధంగా చలి తీవ్రతతో పాటు చలికి జాగ్రత్తలు పాటిస్తేనే మనకు ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి ఇటు వైద్యులు సైతం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా ఈ వ్యాధి ఇప్పుడు వచ్చే చలి తీవ్రంగా ప్రభావం చూపే ఆస్కారం ఉంది. ఎందుకంటే చలికి బయటకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఇంట్లో ఉంటాం కాబట్టి అస్తమా వ్యాధిగ్రస్తులతో పాటు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే దగ్గు దమ్ము ఉన్నవారు ఆ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి వైద్యులు సైతం చూపిస్తున్నారు. చిన్న పిల్లలు మాత్రం
అప్రమత్తంగా ఉండాలని ఓకే. చెప్పేసి అటు తల్లిదండ్రులకు సైతం ఇటు వైద్యులు సూచనలు ఇస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రతతో పాటు రానున్న రోజులు రైట్. మరింత పెరిగే ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మనం ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి మనం స్పష్టంగా వైద్యులు చెప్తున్నారు. రైట్. ఓకే. రైట్ ధనుంజయ్.